యూ షుడ్ నాట్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ అండి. బట్ అప్పుడు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్. జేజమ్మ భయపెట్టలేదు. అవును కదా, రుద్రమదేవి కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. పశుపతి అప్పుడు పశుపతి జేజమ్మను వదిలేసి రుద్రమదేవి వెంటపడే. అందరికీ నమస్కారం. నేను గుర్తుపట్టారు కదా, రుద్రమదేవి. నా రాజ్యాన్ని వదిలి ఇలా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఈ మధ్య ఒక అడ్డా చాలా ఫేమస్ అయిపోయిందండి, అదే భాగమతి అడ్డా. అయితే రుద్రమదేవిగా నేను ఒక్కదాన్నే భాగమతికి ఆ సక్సెస్, ఆ కంగ్రాచులేషన్స్ ఇవ్వడం కొంచెం కష్టం కదా. అందుకే నాతో పాటు అరుంధతిని కూడా తీసుకొచ్చాం. ఆవిడ కూడా ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం, గుర్తుపట్టారు కదా, నేను మీ జేజమ్మ. ఈరోజు భాగమతి అడ్డాకి రుద్రమదేవితో పాటు వచ్చేసాను. మరి భాగమతితో మాట్లాడితేనే కదా ఆ అడ్డా గురించి మరిన్ని విశేషాలు తెలిసేది. రుద్రమదేవి సిద్ధమేనా? సిద్ధం జయజమ్మ. అయితే ఒక మాట చెప్పుకోవాలి, ఈ అడ్డాలో చాలా మంది జాయిన్ అయిపోయారు. అందుకే ఈ అడ్డా ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. మరి చెప్పేద్దామా? కంగ్రాట్స్, వచ్చేయండి మీరు కూడా. భాగమతి నమస్కారం. రుద్రమదేవి గారు, తేజమ్మ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ది షో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడ్డా చాలా చాలా బాగుంది, భాగమతి అడ్డా. ఏంటంటే ఆ అడ్డాలో వచ్చిన వాళ్ళే కానీ వెళ్ళరంటున్నారు, వెళ్ళి వస్తూ ఉన్నారు అన్నమాట. మళ్ళీ అందుకే అంత పెద్ద సక్సెస్. వస్తున్నారు అడ్డాలో. ఆ అడ్డాలో 2.5 గంటలు ఉండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ 2.5 గంటలని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏకంగా మీరు జేజమ్మని రుద్రమదేవిని కూడా తీసుకొచ్చేంతగా అద్భుతంగా చేశారు సినిమాలో. అందుకే ఈరోజు ప్రేక్షకులు అందరి మన్ననలు పొందుతున్నారు. అరుంధతి, రుద్రమ, భాగమతి అయితే విడివిడిగా కనిపిస్తున్నారు, కానీ ఒక్కళ్ళే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. ఈ 3 పాత్రలు మీరే, మీ నుంచి వచ్చినవే. సో భాగమతి సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ అలాగే 3 పాత్రలు చేశారు, ఇంత బరువైన పాత్రలు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఫ్రమ్ డే 1 ఇప్పటి వరకు ఇట్స్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా పాజిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, నేను వెళ్ళి చూసి వచ్చాను, ఇప్పుడు నా ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను. అండ్ ఎవ్రీవేర్ ద కైండ్ ఆఫ్ పాజిటివ్ టాక్ ఫిల్మ్ గురించి, క్యారెక్టర్ గురించి. నాట్ ఓన్లీ క్యారెక్టర్, యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ ఫస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్పాను, యూనో అందరూ క్యారెక్టర్స్ పార్ట్, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఆ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఈరోజు ఈ మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దే టాకింగ్ అబౌట్ కెమెరా వర్క్, దే టాకింగ్ అబౌట్ మ్యూజిక్, దే టాకింగ్ అబౌట్ ఆర్ట్ డిపార్ట్మెంట్, దే టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్, దే టాకింగ్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్. సో ఐ ఫీల్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ, యూనో అలాంగ్ విత్ మై క్యారెక్టర్. అయితే మా రాజ్యంలో అందరికీ ఆ స్వతంత్రంగా ఏదైనా చేయొచ్చు, కానీ మీ అడ్డాలోకి రాగానే చెప్పారు, మీరు సినిమా చూసారా అని అడిగారు. నేను చూశానని చెప్పాను. అయితే మీరు ప్రతిదీ రివీల్ చేసేయకూడదని చెప్పారు. నేను ఆపుకోలేకపోతున్నాను రుద్రమదేవిగా భాగమతి గురించి చెప్పకుండా ఉండలేదు. రుద్రమదేవిగా మీరు పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ తను ఒక మొగాడిగా, ఒక బాయ్గా డిస్గైజ్లో ఎన్ని వర్షాలు ఉన్నారు. ఆ పేషెన్స్కి ఏది డామినేటెడ్. సో ఐ థింక్ యూ వెరీ పేషెంట్. సో ఐ థింక్ యూ విల్ స్టిల్ హెల్ప్ us by not revealing the story. మళ్ళీ జేజమ్మ కూడా తన ప్రతీకారం తీర్చుకోవడానికి పునర్జన్మలు వచ్చే వరకు కూడా ఆగింది. అది కూడా ఒక విధంగా అంటే ఫిక్షియస్ క్యారెక్టర్ అయినప్పటికీ దాంట్లో కూడా అలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వెరీ స్ట్రాంగ్, పేషెన్స్, స్ట్రాంగ్, వెరీ సాక్రిఫైజింగ్. అండ్ స్పెషల్లీ ఆ కొబ్బరికాయల సీన్ మీతో ఏమన్నా ట్రై చేయమంటారా జేజమ్మ? నెక్స్ట్ షో కిరీటం పెట్టుకోలేదు రుద్రమదేవి, నన్ను కొబ్బరికాయలు అడుగుతున్నావు నువ్వు. బాగుంది. రుద్రమదేవి కిరీటం పెట్టుకోలేకపోతే అంటే ఆ కొబ్బరికాయ సీన్ ఏమన్నా మీతో షూట్ చేయమంటారా అని అడిగాను. ఓకే పర్వాలేదు, అది మేము సీన్ చూసేసాం కాబట్టి మాకు చాలా నచ్చింది మీరు చేసింది. కానీ నిజంగా 3 పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు. ఎందుకు అయ్యాయి అంటే ముఖ్యంగా ప్రజల కోసం, అంటే జేజమ్మ కూడా తన సంస్థానంలోని ప్రజల కోసం పాటుపడింది. రుద్రమదేవి ఇదైతే ఇంకా ఒరిజినల్ హిస్టరీలోని క్యారెక్టర్. తన సామ్రాజ్యం, రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం కోసం పాటుపడింది. భాగమతి కూడా తనని నమ్ముకున్న జనం కోసం, తను ప్రేమించిన వాడి కోసం చేసింది. So you know this lady empowerment for doing very something sacrificing, very patient, very intelligent, and all ముగ్గురులో ఒకటి ఇఫ్ యూ సీ ఇస్ దే ఆర్ నాట్ పీపుల్ హూ గివ్ అప్. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా మేము దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళు. సో అలా చూస్తే అండ్ ఐ ఫీల్ దట్ ఆల్సో ఇస్ ఇంట మన నార్మల్ రియల్ డే లైఫ్లో కూడా ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ట్రూ. ఎప్పుడైనా వెనెవర్ హైస్ అండ్ లోస్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. లోస్లో వెళ్ళినప్పుడు షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్
to find a solution. Correct. You never let it take over you. అండ్ ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతవరకు అంటే అనుష్క సెట్ మీద ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు మన జయజమ్మ గారు ఫిక్టిషియస్ క్యారెక్టర్స్ ఏదైనా బట్ యూ కెన్ తన్ని వీ కెన్ రిలేటెడ్ సో మచ్ టు మన లైక్ మై గ్రాండ్ మదర్ మన ఆ జనరేషన్ చాలా యూ క్యాన్ బికాస్ ఆ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉండేది. ఇట్ వాజ్ లైక్ నెవర్. అండ్ ఇఫ్ రుద్రమదేవి క్యారెక్టర్ చూసుకుంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ అనుకోదాన్ని లైక్ యూనో ఒక ఫిక్టిషియస్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇట్స్ డిఫరెంట్ బట్ యాక్చువల్లీ ఇలాంటి ఒక పర్సన్ జీవించారు వెన్ త్రూ అన్ని ప్రాబ్లమ్స్. సో ఎప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ వండర్ ఎప్పుడు ఎలా ఉండేది అప్పుడు బికాస్ వీ డోంట్ హ్యావ్ పిక్చర్స్ వీ డోంట్ హ్యావ్ అంత మెటీరియల్. ఐ ఆల్వేస్ వండర్ వాట్ ఫర్ అ గర్ల్ అలా డిస్గైజ్గా ఉండడం టు లివ్ బికాస్ ఫర్ మీ ఓన్లీ మై సెల్ఫ్ ఆ కాస్ట్యూమ్ వేస్తూ ఆ బాడీ సూట్ వేస్తూ దానిపైన అన్ని అండ్ ఐ నో ఐమ్ యాక్టింగ్ జస్ట్ ఇమాజిన్ ఒక రియల్ లైఫ్లో అలా జీవించడం ఉండడం. అండ్ మేము విన్నది రుద్రమదేవికి అంతా మీరు గోల్డ్ వేసుకున్నారట. నేను అడిగాను వచ్చినప్పుడు గోల్డ్ ఏది, ఇది నిజమైన గోల్డ్ కాదు కదా, మీరు నిజమైన అనుష్కానా అని అడిగారు. లేదండి కిరీటం వేసుకుంటే గోల్డ్ ఇస్తారు. ఇది ఒరిజినల్ గోల్డే అంట కానీ మీరు నీకే గిఫ్ట్ లాస్ట్ లో అయితే మీరు కిరీటం వేసుకుంటే దాంతోపాటు గోల్డ్ వస్తుంది. వద్దులేండి, అది మొత్తం గెటప్ ఫుల్ గా రావాలి. కిరీటం ఉన్న ఇంకా జ్యువెలరీ ఇంకా చాలా ఉంది. బాగుమతిగా జేజమ్మగా మనం ఇన్ని చేసాం కదా, రుద్రమ దేవి చేత కిరీటం పెట్టించలేమా చెప్పండి, మీరు చివర్లోకి పెట్టించేద్దాం. లేదండి పాప టోపీ పెట్టాలని అదే కిరీటం పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. నో ఐఎమ్ మై వదిలేద్దామా, ఎందుకంటే అది ఆల్రెడీ అంత కష్టపడి దానిపైన కిరీటం కూడా చాలా హెవీగా ఉంటుంది. చాలా పెద్ద థియేటర్ కి నేను కిరీటం పెట్టుకునే వెళ్ళాను కానీ పైన తగులుతుంది తీసేయండి అన్నారు. అప్పటి నుంచి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నావు. సో మీ అడ్డాలోకి రావాలంటే కిరీటాన్ని తొలగించండి అన్నారు. ఓకే లేదు లేదు నాకు మా అడ్డాలో రుద్రమదేవి గారి ఏ గెటప్ కన్నా మనకి ఇబ్బంది లేదు. మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. కానీ మీ సెట్ చాలా బాగుంది, మీ అడ్డా చాలా బాగుంది. అంటే ఆ ఇంటర్వెల్ గురించి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో మీరు థ్రిల్ ఫీల్ అవ్వాలంటే మీరు అడ్డాలో అడిగి పెట్టాల్సిందే. అయితే ఆ సెట్లో అక్కడికి మీరు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి చాలా 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 అంటే అలా కాస్త సీట్ నుంచి పక్క వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు, కాస్త అంత పైగా రుద్రమదేవిగానే. నిజంగా మాకు ఈ గెటప్ వేసుకోగానే ఇప్పుడు ఇలా అలంకరించుకుని రెడీ అవ్వగానే వీ కెన్ ఫీల్ జేజమ్మ అంటే అది కూడా చూసాం కాబట్టి, ఓకే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చూసాం కాబట్టి జస్ట్ అట్లీస్ట్ మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ నీకు కూడా ఆబ్వియస్గా. అండ్ బాగ్మతిగా ఐ థింక్ ఆ సెట్ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఇచ్చిందా సెట్లోకి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళడానికి? నో డెఫినెట్లీ ఎప్పుడు ఐ ఫీల్ ఫర్ అ క్యారెక్టర్ సెట్ కానీ ఫస్ట్ మెయిన్లీ ఫర్ అన్ యాక్టర్ కాస్ట్యూమ్స్ మేకప్ హెయిర్ స్టైల్ అదన్నీ దట్ విల్ సెట్ ద ఫస్ట్ క్యారెక్టరైజేషన్. సో దానిపైన సెట్ లోపలికి వెళ్ళినప్పుడు నా కాస్ట్యూమ్లో యూ క్యాన్ బికాస్ ఆ స్టోరీ యూ గెట్ మోర్ ఇన్ టు ద స్టోరీ గెట్ మోర్ ఇన్ టు ద క్యారెక్టర్. మీరు ఆ క్యారెక్టర్ని ఫర్ ద ఫస్ట్ టైం ప్లే చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్సెస్. జేజమ్మ అంటే ఇట్స్ ఫిక్టిషియస్ క్యారెక్టర్, ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తుంది ఆహార్యం ఎలా ఉంటుంది అని తెలియదు. మై రెఫరెన్స్ ఇస్ ఫ్రమ్ శ్యామ్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. హీ వాజ్ వెరీ క్లియర్ అండ్ కోడి రామకృష్ణ గారు, బోత్ దెమ్ వెరీ క్లియర్ బట్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా కావాలని. సో వీ టు కీప్ డూయింగ్ మేకప్ టెస్ట్. తీసి లేదు కొంచెం దగ్గరకు ఉంది మళ్ళీ చేసి లేదు ఇంకో బొట్టు కొంచెం పెద్దగా. సో శ్యామ్ గారు ఇస్ వెరీ క్లియర్ ఏం కావాలని. హీ నోస్ crystal clear than characters. So we just had to do, and the main important thing is makeup artists, hairdressers, costume designers. సో వాళ్ళు బ్రీఫింగ్ తీసుకునే బట్టలు చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటో షూట్స్ చూస్తూ ఉంటే అండ్ ఈ ఐస్ కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటే అక్కడ కూడా క్లోజ్ షాట్స్ వచ్చినప్పుడు ఐస్ అలానే పెట్టి ఉంచాలి, లేకపోతే ఆ లైటింగ్ పడుతూ ఉంటుంది, ఆ హెయిర్ మూమెంట్కి ఆ ఫ్యాన్ గాలి వస్తుంది, రెప్ప వేయకూడదు. సో ఇవన్నీ జరుగుతుంటుంది, అది చాలా కష్టమేమో అనిపిస్తుంది. టు మెయింటైన్ దట్ ఎక్స్ప్రెషన్ వితౌట్ దట్ వాస్ మై ఫస్ట్, దిస్ ఇస్ నథింగ్ అండి. మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ వాస్ జేజమ్మలో కోకోనట్ సీన్. కొంచెం కూడా అది మోర్ దెన్ బ్లడ్ ఫాలింగ్. ఇప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ సంథింగ్ ఐ కమ్ టు లైక్ థ్రోయింగ్ అట్ యూ, ఇమీడియట్లీ యు డూ దట్. సో అన్కాన్షియస్ అండ్ ఐ నో దట్ ఎవ్రీ షాట్ లో దేర్ ఇస్ అ పర్సన్ హూస్ నా తల మీద కొడుతున్నారని తెలుసు. సో దట్ టుక్ అ లాంగ్ టైమ్ యాక్చువల్లీ బికాస్ నేను ఐ యూస్ టు సిట్ లైక్ దట్ విత్ మై ఐస్ ఓపెన్ అండ్ దెన్
అది తెలిసిపోతుంది ఇప్పుడు వస్తుంది సో యూజువలీ ఫర్ క్వైట్ అ ఫ్యూ టేక్స్ ఐ వుడ్ జస్ట్ గో లైక్ దట్ ఎంత మాత్రమే ఎంత ప్రిపేర్డ్ అయినా ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు జస్ట్ సిట్ లైక్ దిస్ నోయింగ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హిట్ యువర్ హెడ్. రైట్ That was my most difficult experience. It was very difficult for me to keep it. Then after a few takes chesam, then it from jumping it came down to this. Then I thought ala chestunte padta untundani. Then somehow we managed. And then when the blood is flowing to keep all that was easier compared to the coconut. ఓకే. సో ఈ ఫిలింలో అలాంటిది ఏదన్నా కష్టమైనది ఉందా మీరు చేసేటప్పుడు? కష్టమైన అంటే I'll say ఇప్పుడు అదన్నీ చేస్తూ ఐ గాట్ స్టార్ట్ అండర్స్టాండింగ్ మీన్స్ అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి అన్నీ చేస్తూ ఐఎమ్ అండర్స్టాండింగ్ ద కైండ్ ఆఫ్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కానీ ఆ ప్రొపెలర్ కానీ అన్నీ ఐమ్ గాట్ యూస్ టు ఇట్. కానీ కష్టం అంటే ద సీన్స్ మీరు మూవీ చూసుంటే ఇట్స్ ద కైండ్ ఆఫ్ ఎక్కడో రివీల్ అవ్వకూడదు. At the same time that graph has to go. Correct. And ఆ variations Important కూడా. scenes చెప్పినట్టు. So there's so many things. అది చేస్తున్నప్పుడు how to pull it off, pull చేయగలనా, ఎక్కడైనా will it drop and all those fears. That's అండ్ మీ ఇంట్రడక్షన్ సీనే ఫస్ట్ ఆలోచించేలా చేస్తుంది ఏం జరిగింది అని. అక్కడ నుంచి స్టోరీ I think the screenplay is the one. అండ్ అశోక్ గారి గురించి yeah. స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంది ఫస్ట్. అండ్ ఇంకొక అండ్ మాట ఇలాంటి ఒక జయజమ్మాలో ఫిక్టిషియస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడంలోనే ఒక టాలెంట్ ఉంటుంది. అంటే అది బాగా No, కనెక్ట్ I feel in this character it's mainly the screenplay and she's a normal girl. Chanchal is a normal girl. అవును అండ్ అది స్టోరీ అంతా ఓకే మనం ఇంకా డిస్కస్ చేయకూడదు. సో నార్మల్ గర్ల్ ఏం జరిగింది ఏం ఏంటి చేసింది? అనేది అవును. చెంచల భాగమతిగా ఎలా మారింది అనేది And I feel everyone and whether it is a Devasena, whether it is Jejamma, whether Rudramadevi, Chanchala, every girl has a shades one lopla. Every human being. Situations ఎలా వస్తుంది లైఫ్లో ఆ సిచ్యువేషన్స్ పరంగా వి ఫైట్ బ్యాక్. అండ్ క్లైమాక్స్ పరంగా అంటే మామూలుగా ఇలాంటి స్టోరీ వేరే ఎవరైనా చేసుంటే క్లైమాక్స్ ఎలా ఉండేదో తెలియదు, కానీ దీంట్లో మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సో ఆ రివీలింగ్ అంతా కూడా వేసిన లాక్స్ అన్ని ఓపెన్ చేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ పోకుండా ఓకే స్టోరీలో ఇదా అనేది తెలుస్తుంది. That's the effort of the like Ashok Garu, like that's the whole thing, the screenplay, Pramod Garu, Vamsi Garu, all of them together. That was the effort to the best that we can bring out in that screenplay. అండ్ సీరియస్లీ ఆయన చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి అశోక్ గారు, బికాజ్ ఎక్కడ I told you, no, but previous interview he's like super talented and like the multi talented. మొట్టమొదటిసారిగా మీరు చేసిన ఇలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అంటే జయజమ్మ, అరుంధతి. తర్వాత నుంచి అవి కొంచెం కంటిన్యూ అవుతూ వచ్చాయి. మొదటిది కాబట్టి కష్టం అనిపించిందా, మిగతావి కూడా ఈక్వల్లీ కష్టం అనిపించిందా? ఎవ్రీథింగ్ ఇస్ టఫ్ అండి. ఫస్ట్ అంటే అప్పుడు నేను విక్రమార్కుడు షూట్ చేసినప్పుడు అరుంధతి సైన్ చేశాను అప్పుడు. సో అప్పుడు ఇట్ వాజ్ ఈవెన్ మోర్ అంటే అప్పుడు నాకు ఇంకా మూవీస్ గురించి ఐఎమ్ నాట్ టెక్నికలీ ఆల్సో ఐఎమ్ లైక్ నో జీరో ఆన్ దట్. బట్ ఐ ఫీల్ ఎవ్రీ క్యారెక్టర్ యూ ప్లే దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజ్. ఓకే, సో సినిమా గురించి మొత్తం మాట్లాడలేము కాబట్టి ట్రైలర్లో చూపించిన షార్ట్స్ గురించి మనం మాట్లాడదాం కొన్ని. సో ఆ కొట్టే సీన్ ఒకటి అండ్ మిమ్మల్ని లాక్కు వెళ్ళే సీన్ ఒకటి. అండ్ అంటే మాకు దాంట్లో కొన్ని కనిపించకుండా మేనేజ్ చేయొచ్చు గ్రాఫిక్స్లో వాటిల్లో చూపించి, బట్ అది లాగేటప్పుడు చేసేటప్పుడు మీకు ఉండే ఇబ్బంది అయితే అంతే ఉంటుందేమో కదా, ఫిజికల్ స్ట్రెయిన్. Yeah, there is that basic, but అందుకే we have a stunt masters, you have your camera andru. See, I think in cinema the best thing is that ఏదైనా ఒక షాట్ ఇప్పుడు మనం బాహుబలి చేసినప్పుడు రాజమౌళి గారు ప్రతి ఒక్క షాట్ తనే ఫస్ట్ చేస్తారు. అవును, చేసి ఫస్ట్ చేసి కంఫర్ట్ ఎలా చూసి దెన్ హీల్ నో ఎగ్జాక్ట్లీ అండ్ దాని గురి పరంగా హీ మేక్స్ చేంజెస్ అండ్ ఆల్ దట్. సో ఇట్ ప్రతి మూవీ చేసినప్పుడు యూజువలీ ద స్టంట్ డైరెక్టర్ వాళ్ళందరూ ఆ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఈ సీన్ని వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ టు షో, ఎక్కువ స్ట్రెయిన్ తీయకుండా ఎలా చూపించని వాళ్ళ ఎఫర్ట్ పెడతారు. అదన్నీ మీరి ఇంకా ఉంటుంది కొంచెం. కానీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ నుంచే అంటే జేజమ్మగా భయపెట్టలేదు, పశుపతి కొంచెం భయపెట్టాడు కానీ జేజమ్మ భయపెట్టలేదు. రుద్రమదేవి కూడా ఇక్కడ ఉంటే బాగుండేది నా ఫీలింగ్. అప్పుడు పశుపతి జేజమ్మను వదిలేసి రుద్రమదేవి వెంటపడి రుద్రమదేవి భయపెట్టలేదు కానీ బాగుమతి మాత్రం బాగా భయపెట్టింది. Credit definitely to the character. Okay. I always believe the more and more stronger a character it is, it becomes easier for a person to play. See, if like nobody came out
అందరూ బాగుమతి చంచల అని చెప్పారు. నోబడీ వాజ్ రిలేటింగ్ టు మీ ఆల్సో దట్ పాయింట్. ఐ ఫీల్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఇప్పుడు మీరు అందరూ వీఆర్ టాకింగ్ అబౌట్ మూవీస్ విచ్ హ్యావ్ టచ్డ్ పీపుల్స్ హార్ట్. రుద్రమదేవి కానీ, జయజమ్మ కానీ, దేవసేన కానీ, ఆల్ దట్ ఈస్ బికాస్ క్యారెక్టరైజేషన్ ఆర్ సో స్ట్రాంగ్. అవును. అండ్ పాటల పరంగా చూస్తే ఇందులో ఒక్కటే పాట వినిపిస్తుంది, మందార. అవును, నేను కూడా ఆలోచించింది ఏమిటంటే అసలు మీ అడ్డాలో ఇంకెక్కడ పాటలు ఫిక్స్ చేయడానికి లేదు, కంప్లీట్ గా స్టోరీ మీద రన్ అవుతూ ఉంటుంది. మేబీ బాగుమతి ఈజ్ నాట్ అ వెరీ మ్యూజికల్ పర్సన్ అండి. మేబీ బాగ్మతి మేబీ షీ డజంట్. భయపెడతారు కానీ ఆవిడ ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి. కష్టం ఆవిడ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. అండ్ అయితే భయపెడుతూ నవ్విస్తూ ఉన్నారు. అదర్ క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడదాం. మీరు కథను నడిపిస్తున్నా అండ్ మీకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి, అంటే ఆడియన్స్ని అలాగే రుద్రమదేవిని అందరినీ కూర్చోబెట్టడానికి ధనరాజు గారు చేసిన క్యారెక్టర్ చాలా వరకు వెరీ నైస్. అసలు అనుకోలేదు ఆయన ఇంతకు ముందు మేము ఆల్ ద క్యారెక్టర్స్ అలా చూస్తే దే హ్యావ్ దే ఓన్ యూనిక్ స్ట్రెంగ్త్ అండి. వెదర్ ఇట్ ఇస్ శక్తి, వెదర్ ఇట్ ఇస్ జయరామ్ గారు, ఆశా శరత్ గారు, ధనరాజ్ గారు, ప్రభాసీను గారు. ధనరాజు గారు డిఫరెంట్ గా కనిపించారు, స్మాల్. కానీ ఆ కామెడీని ఇన్సర్ట్ చేసే విధానం చాలా బాగుంది. ఇప్పుడు అరుంధతిలో కానీ రుద్రమదేవిలో కానీ ఎక్కడ కామెడీ ఉండదు, కథ పరంగా ట్రూ టు ద సబ్జెక్ట్ అలా వెళ్ళిపోతుంది. బట్ దిస్ ఇస్ మోర్ దెన్ అ కామెడీ. వీవ్ షోడ్ personality of a character. Yes. It's their personality, it's not comedy. It's generally whether they are if you వాళ్ళు ధనరాజ్ క్యారెక్టర్ కానీ ప్రభాసీను క్యారెక్టర్ కానీ తీసి ఇప్పుడు బాగుమతి బంగ్లా కదా ఎక్కడైనా వేరే పెడితే కూడా ఆ క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ దేర్ పర్సనాలిటీ, దే నాట్ ట్రైంగ్ టు బీ ఫన్నీ. రైట్ రైట్. ఆ బంగ్లా లాంటి దాంట్లో నిజంగా క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక్కరిని వదిలేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? When I went on the set, it is set lo andru untaru, so that's a very it's nice. I was fascinated because oka kada cheptunnavu ee kadalo ee set enta pedda most enta important character ani telusu adani chusinapudu very very impressed with the work. Very I was seeing, I was in awe. ade awe anni తీసేసి ఎవరైనా లేదు ఉండాలని చెప్తే ఉండు. అండ్ అలాగే సెట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అంటే నేను సెట్ని చూసినప్పుడు అనిపించింది, సెట్లోకి ఎంటర్ అవ్వగానే మీ పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటే ముందు మీరు చూసుకోగానే ఎలా అనిపిస్తుంది ఆ రెడ్ కర్టెన్స్ మధ్యలో ఆ ఫ్రేమ్? I was just exactly, I was in awe. I was just looking at everything. I was like, it took me some almost half an hour, 40 minutes. I was just looking through more than that actually. No. ప్రతి ఒక్కటి బికాస్ కొన్ని ప్లేసెస్లో మేము షూట్ కూడా చేయలేదు. దే సమ్ ప్లేసెస్ విచ్ హ్యావ్ సర్ డీటెయిలింగ్ బికాస్ విచ్ నాట్ రిక్వైర్డ్. బట్ ఆ డీటెయిలింగ్ అదన్నీ చూస్తే చాలా ఐ వాస్ సో మచ్ జస్ట్ కెప్ట్ లుకింగ్ ఎట్ ఇట్. కేవలం సెట్ చూడడానికే బయట అంటే ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు అంటే దాని గొప్పతనం అక్కడే అర్థమైపోతుంది రిలీజ్. నో, అండ్ యాక్చువల్లీ వాళ్ళందరూ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఐ యూస్ టు గో అండ్ కాల్. బి లైక్ అ టూర్ గైడ్, యూ హావ్ టు కమ్ అండ్ సీ ద సెట్, కమ్ అండ్ సీ ద సెట్. తెలిసిన కూడా సంగీతం చేయడానికి సెట్ వచ్చి చూసుకున్నారని విన్నాం. No, Taman Gar came quite a few times actually. Okay. He came to the set, he saw, because he felt again music again is a character, a big add-on to this movie, so he used to come and check. ఇది యూవీ క్రియేషన్ లో రావడం వల్ల అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సెట్ వేశారంటారా? అంటే see, it's not about now అండి. 2012లో నేను స్టోరీ ఉన్నాను. సో అట్ దట్ టైమ్ ఆల్సో ఇట్ వాస్ చాలా మంది చెప్తారు నో బాహుబలి తర్వాత ఇదని. బట్ అప్పుడు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్, బికాస్ 2000 మిర్చి చేసిన తర్వాత యూవీ క్రియేషన్ ఆల్వేస్ వాంటెడ్ డూ సంథింగ్ న్యూ. అప్పుడు ఈ స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఆ టైంలో థ్రిల్లర్ వాజ్ అప్పుడు మార్కెట్లో లేదు, ఇప్పుడు తమిళ్లో అని ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఆ టైంలో మన ఇప్పుడు ఎలా షూట్ చేసేవో ద సేమ్ కాన్సెప్ట్ యూ షాట్ దట్ టైమ్. So they were still at that point ready to do it in this scale and everything, because they felt they had that vision that it's a different kind of script and they have that vision ఏ స్క్రిప్ట్ అయినా అలా చూపించాలని. అండ్ బాగ్మతి రిలీజ్ అయిన తర్వాత సెట్ చూసి బాగ్మతిని చెంచల్ని చూసి అండ్ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నారు? ఫస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి మీకు? No, definitely overall ఇనిషియల్ ఎవరెవరు చూడలేదు దే కెప్ట్ మెసేజింగ్ సేయింగ్ దట్ నో టాక్ చాలా బాగుంది, నీ గురించి చాలా బాగుంది, కంగ్రాట్స్. People who watch the movie, they really love the movie. So డెఫినెట్గా చెంచలాగా బాగ్మతిగా క్రెడిట్ టోటల్గా వెంటనే గుర్తొచ్చేది అనుష్క గారి క్రెడిట్ మీకే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలాగా అందరికీ డివైడ్ చేయాలనుకుంటున్నారు? వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్ క్రెడిట్? డెఫినెట్లీ ఫీల్, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇట్ అ ఫిల్మ్ కెనాట్, బికాస్ వెన్ యూఆర్ ఆన్ అ సెట్ షూటింగ్ నో అప్పుడు తెలుస్తుంది. ఇఫ్ యూ ఎవర్ స్పెండ్ 2-3 days or 1 week on a set మీకు తెలుస్తుంది
ఇఫ్ వన్స్ ఎనీ షాట్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్, దాని వెనకాల అన్ని చాలా టెక్నీషియన్స్ ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు రవి అండ్ సంతోష్ అండ్ తమిళ్ రైటర్స్ ఉన్నారు. We used to sit with Ashok Garu and work on the Tamil dialogues and also, which was so much of a help because we did Tamil straight. Then Madhi Garu, the visuals. First starting with, see, for me first నేను వెళ్ళినప్పుడు మేకప్ రూమ్కి వెళ్తాను. My makeup artist, my hairdresser, my costume, my assistants, last minute లో fixing things, my costume assistant, వాళ్ళందరూ, they all the most important thing because అది చేయకుండా you can't go and shoot first. So అక్కడ వెళ్ళిన తర్వాత you have your other technicians, you have your sound recordist, you have your light men, you have all like production వాళ్ళు, you know, there's such a big thing and all of them are working for this product. Maybe కొన్ని వాళ్ళకి స్టోరీ తెలీదు, బట్ వాళ్ళు లేకుండా your day will not finish because that much of delay will happen. So I know end of the day the main technicians, whether it's camera, art department, direction department, actors, producer, and we all are the ones who are munduku vestam. We take the positive and the negative, it comes on us. But I want to thank all of them, ప్రతి ఒక్క టెక్నీషియన్. వాళ్ళు చాలా మంది ఉంటారు, లైట్ మెన్ కొన్ని మంది వాళ్ళు పైన ఎక్కితే పైననే they come down only in the evening. You know, it's not an easy job for all of them. So first of all I want to congratulate all of them, ప్రతి ఒక్కరు పేరు పేరున who's worked for this movie and all the movies that we do. That congrats. మామూలుగా భయపెట్టే హారర్ సినిమాలు అంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ బాగుమతిగా చెంచలగా అనుష్క చేశారు అన్న ఒక ఆనందం, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందని అందరూ కలిసి వెళ్తున్నారు బాగుమతికి. బికాస్ యు నో వాట్, జనరల్ గా మన హారర్, బికాస్ మనకి ఏ జానర్ లో పెట్టాలని తెలియకుండా హారర్ థ్రిల్లర్ అని చెప్తూ ఉంటాం, బట్ ఆడియన్స్ చూసిన తర్వాత దే రియలైజ్ అరే ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్, ఎక్కువ ఉంది, సో మచ్ మోర్ టు ఇట్, ఇట్స్ మోర్ ఎక్సైటింగ్ అని దే ఆర్ టేకింగ్ ద ఫ్యామిలీస్ అండ్ గోయింగ్. బికాస్ ఐ నో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళు ఎలోన్ వెళ్ళి చూశారు, దాని తర్వాత అరే లేదు నా వైఫ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. అండ్ అలాగే మీకు డబ్బింగ్ చెప్పిన ఆవిడ కూడా క్రెడిట్ సౌమ్య. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆవిడ చక్కగా సూపర్ గా ఆవిడ గొంతిచ్చారు. No, me and Soumya, we like in between we keep in touch. I feel that's a very, very important. Like those are the kind of people I would want to bring them in the forefront because it's very important. And Soumya's nice. We've had a good travel. Some of my very good projects, you know, we work together and our character ni inka better ga, her voice has made it, lifted it even more. So I have to always. భాగమతి చూస్తున్నప్పుడు నాకైతే ఆ ఇంటర్వెల్ అది చాలా చాలా నచ్చింది అక్కడ. సో మీకు స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు ఎక్కడ బాగా అనిపించింది, అండ్ డెఫినెట్గా స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు ఇంకా బాగా చేసుంటే బాగుండు అనేది ఏమన్నా అనిపిస్తుందా మీకు? బాగా చేసినా there's no into it. Actually you should not ask me that question. And అసలు ఏ ఆర్టిస్ట్ కి సాటిస్ఫాక్షన్ ఉండకూడదు అంటారు, నాకు అన్ని ఫ్లాస్ ఫస్ట్ కనిపిస్తాయి. ఓ ఫస్ట్ అన్ని లైక్ ఈవెన్ when they're talking to you, shooting edit జరుగుతున్నప్పుడు నేను అడుగుతాను, they say oh no అది చాలా బాగా చేసి, forget all that because I believe what has come out well will anyway transform well on screen. Where we have to work on is to search for where it went wrong and improve that. And so నేను I'll always ఎప్పుడైనా ఒక స్క్రీన్ చూసినప్పుడు ఫస్ట్ థింగ్ I'll be looking at is మీకు మీరే క్రిటిక్ లేదా మీకు పర్టిక్యులర్ గా చెప్పే క్రిటిక్ ఉన్నారా? ఉన్నారా? Very big critic of myself. I think I should little ease off our front లో. కొంచెం I should be nice to myself. తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కలెక్షన్ల పరంగా ఎక్కడ Right, pan అంటే in Kerala also when I went వీకెండ్ ఎలా ఉందో వీక్ డేస్ లో కూడా అలాగే ఉంది, ఎక్కడ ఎలాంటి తేడా లేదు. అడ్డాకి వెళ్ళామంటే కదా, సో అడ్డా మొత్తం నిండిపోయింది డబ్బులతో ఇప్పుడు కలెక్షన్స్ తో. యా ప్లీజ్ మళ్ళీ అడ్డాకి వెళ్ళండి, ప్లీజ్ వెల్కమ్ టు బాగుమతి అడ్డా. ఈసారి మేమిద్దరం ఇంకొక బాగుమతితో కలిసి ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుందా, అంటే మళ్ళీ మీరు ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఉందా, అంటే పక్కన బాగుమతిని కూడా తెచ్చుకుంటాం నెక్స్ట్ టైం? నేను ఆనెస్ట్గా అరుంధతి చేసినప్పుడు మళ్ళీ రుద్రమదేవి చేస్తాను అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇనిషియలీ గుణశేఖర్ గారు ఒక స్క్రిప్ట్ ఉంది ప్రిన్సెస్ థింగ్ అంటే నేను వద్దన్నాను, బికాజ్ ఐ డెంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ లైక్ అరుంధతి. హీ సెడ్ నో ఇట్స్ నాట్ లైక్ దట్, అండ్ వెన్ హీ టోల్డ్ ద స్టోరీ ఐ వాస్ లైక్ వావ్ అని. సో అది ప్లాన్ చేసింది కాదు, బాగుమతి కూడా ప్లాన్ చేసింది కాదు. సో ఐ డోంట్ నో, ఇలాంటి ఆపర్చునిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి, దానికి అన్నీ కుదిరి రావాలండి. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ టు, బికాస్
ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసి టు రీచ్ అవుట్ టు సో మచ్ ఆడియన్స్ యూ నీడ్ అ రైట్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రుద్రమదేవి ఇంకోసారి అడ్డాకి వెళ్ళిపోదామా? సో అడ్డాకి వెళ్ళాలి, టైం అవుతుంది. సో అడ్డాకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ రాజ్యానికి కూడా వెళ్ళాలి కదా. మరి మీరు అడ్డాలో అడుగు పెట్టారా? పెట్టాలి కదా, భాగమతి అడ్డా ఇది పెట్టాల్సిందే. సో ఒక్కసారి అడుగు పెట్టిన రాజ్యాన్ని చూసాక అడ్డా కూడా చూడాల్సిందే. సో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత 2.5 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఈ అడ్డాకు వద్దామా అనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఆ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము, మరి మీరు కూడా చేయాలిగా. తొందరగా అడుగు పెట్టండి భాగమతి అడ్డాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వెరీ స్వీట్. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. హాయ్ నేను సునీల్. Hi Indigo, it's viewers. This is Anu Manu. For all the latest movie reviews, లేటెస్ట్ గాసిప్, లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu. subscribe to IG Telugu.